నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అందరికీ సుపరిచితులు మనకేంటంటే వంటింటి నేస్తం అంటూ ఉంటారు కదా మధుసూదన్ శర్మ గారు. సో ఈ రోజు మనకి డయాబెటిక్ విషయంలో అంటే సార్ షుగర్ బాదం అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇది ఎలా వాడాలి ఏంటి అసలు ఎందుకు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది ఇంత బాగా యూజ్ అవుతుంది అంటే దీన్ని ఏ విధంగా వాడాలనేది ఎవరికి అర్థం కావట్లేదు. అసలు దీన్ని గుణగణాలు ఎలా ఉపయోగపడతాయి ఎలా యూజ్ చేయాలి అనేది రివ్యూస్ కోసం. షుగర్ బాదం అమ్మా, సో చాలా పాపులర్ అయిందమ్మా. నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సో దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్ కూడా చాలా మంది షుగర్ బాదం గురించి అడుగుతుంటారమ్మా. ఈ మధ్య కాలంలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ఇది గుర్తింపు పొందినటువంటి షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి నేచురల్ ఔషధాల్లో షుగర్ బాదం ఒకటమ్మా. బాదం అంటే అందరికీ తెలుసు, బాదం పప్పు తింటుంటాము, బాదం పప్పుని ఆహార పదార్థాల్లో వంటకాల తయారీలో వాడుకుంటుంటాము. కానీ షుగర్ బాదం అంటే ఏంటి? షుగర్ వ్యాధిని తగ్గించేటువంటి బాదం అమ్మా. కానీ మనం మామూలు వాడేటువంటి బాదం అయితేమా ఓ చప్ప ఉండగానే ఒక రకమైనటువంటి టేస్ట్ తినదగినటువంటి పద్ధతిలో ఉంటుంది. ఇది ఔషధ ద్రవ్యం కాబట్టి ఇది చేదు ఉంటుందమ్మా. అందుకే దీన్ని కద్వా బాదం అంటారమ్మా. కద్వా అంటే చేదు. ఎగ్జాక్ట్లీ. బిట్టర్ బాదం అని కూడా అంటుంటారమ్మా. ఇంకోటి ఏంటంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది స్కై ఫ్రూట్ అంటారు. స్కై ఫ్రూట్ చెట్టు. ఓకే, అంటే ఇది ఒక పొడుగు చింతకాయ టైప్ ఉంటుంది, పెద్ద చెట్టమ్మా. సో పెద్ద పెద్ద ఫారెస్ట్ లోనే ఈ చెట్లు ఎక్కువ పెరుగుతుంటాయి. సర్వసాధారణంగా చెట్లు కాయలు కాసిన తర్వాత భూమికి డైరెక్షన్ లో ఉంటాయమ్మా. సో ఈ స్కై ఫ్రూట్ అనేది ఆకాశాన్ని చూస్తుంటుంది, పైకి చూస్తుంటుంది కాబట్టి స్కై ఫ్రూట్ అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. దీన్ని చెప్పాను కదమ్మా, షుగర్ బాదం అని, కద్వా బాదం అని, అదే విధంగా బిట్టర్ ఆల్మండ్ అని చెప్పేసి ఇట్లా రకరకాల పేర్లు పిలుస్తుంటారమ్మా. సో మరి ఈ మధ్య కాలంలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో, కోట్లాది సంఖ్యలో పెరిగిపోతున్నారు. కాబట్టి మరి అందరికీ వీటి యొక్క అవసరం ఎంత ఉంది, మరి క్షేమదాయకంగా ఇది పనిచేస్తుందని చెప్పేసి మరి పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది. కాబట్టి మరి చాలా మంది ఇది వాడుతున్నారమ్మా. ఇది వచ్చేసమ్మా, ఇంతకుముందు మనం చూసాం కదమ్మా, ఆ యొక్క షుగర్ బాదాము విత్తనాలు అలా ఉంటాయి. విత్తనాన్ని మనం ఒలిచేస్తే ఈ విధంగా పప్పులు వస్తాయమ్మా. ఇది ఔషధంగా వాడుకోవాలి. ఇలాంటి పప్పులు ఔషధంగా వాడుకోవాలమ్మా. సో ఈజీగా వచ్చేస్తుందమ్మా. మీరు కావాలని ట్రై చేయండి, ఎంత ఈజీగా ఇది వస్తుందో. పైన కొంచెం అట్లా కట్ చేసేస్తే లోపల చూడండి అమ్మా, చాలా సులువుగా ఉంది కదా, చాలా ఈజీగా వచ్చేస్తుందమ్మా. అలాగ వచ్చేస్తుంది అనమాట. సో ఈ షుగర్ బాదం పప్పులు మనం వాడుకోవాలమ్మా. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే షుగర్ ఇందులో విటమిన్స్, మినరల్స్, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, సాపనిన్స్ అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నట్టు పరిశోధనలు నిరూపితమైందమ్మా. అంటే ఒక్క దాంట్లో చాలా రకాల రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని బాగా పెంచేస్తుందమ్మా. ఈ రోజుల్లో ఏమవుతుందంటమ్మా, ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయినప్పటికీ ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం చేత రక్తంలో షుగర్ విపరీతంగా పెరిగిపోతుంది. సో పరీక్ష చేసేసరికి బ్లడ్ షుగర్ విపరీతంగా ఉంటుందమ్మా. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఉంటుంది. సో ఈ యొక్క ఔషధం ఏం చేస్తుందంటమ్మా, ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ షుగర్ బాదంలో ఉన్నటువంటి వివిధ రకాల సాపనిన్స్ లాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. రెండవది ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందమ్మా. చెప్తానమ్మా. ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. సో ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ దీనికి ఉంటాయమ్మా. ఇంకొకటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క డోస్ బాగా తగ్గించవచ్చు. వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా తీసుకుంటున్న దాన్ని ఇది తగ్గిస్తుంది. వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తుంది. అదే విధంగా షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక రకాలైన కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు కూడా ఇది అయిపోతుందమ్మా. ఒక్కొక్కసారి ఎన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పటికీ ఒక పట్టాను షుగర్ తగ్గదమ్మా. సో అలాంటి వాళ్ళని కూడా మేము ఎంతో మందిని గమనిస్తుంటామా. ఈ షుగర్ బాదాము వాళ్ళ డాక్టర్లు సూచించిన మేరకు వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ ఈ యొక్క షుగర్ బాదాం వాడుకోవడం వల్ల చాలా త్వరగా మరి షుగర్ కంట్రోల్కి వస్తుంది. షుగర్ ఎప్పుడైతే కంట్రోల్కి వస్తుందో మనం డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు పరీక్ష చేసేసి ఆటోమేటిక్గా న్యాచురల్ గానే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల డోసు కూడా తగ్గిస్తారమ్మా. సో దానివల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో ఈ విధంగా మల్టీపర్పస్ గా ఇది ఉపయోగపడుతుందమ్మా. సో ఇంతవరకు జరిగినటువంటి పరిశోధనలో రోజు
రెండిటికి మించి వాడకూడదని చెప్పేసి పరిశోధనలు తెలిసిందమ్మా. ఓకే. నాకేదో షుగర్ తగ్గాలి, నాకు గంటలు తగ్గాలి, నిమిషాలు తగ్గాలని చెప్పేసి ఎక్కువ మాత్రం వాడకూడదమ్మా. ఓకే. సో ఇది కూడా చాలా శక్తివంతమైన ఔషధం కాబట్టి పరిశోధకులు, పరిశోధన చేసినటువంటి వాళ్ళు, మేధావులు, శాస్త్రజ్ఞులు మరి దీర్ఘకాలం పాటు పరిశోధన చేసి ఆ పరిశోధనల సారాంశం మనకు తెలియజేశారు కాబట్టి మాక్సిమం రోజు ఉదయం ఒకటి సాయంత్రం వరకు వాడుకోవచ్చు ఒకటి. జస్ట్ నార్మల్ తినేయడం అంతేమ్మా. సో మిగతా షుగర్ మందులు అయితే క్యాప్సూల్స్ అను, టాబ్లెట్స్ అను, సిరప్స్ అను, లిక్విడ్స్ అను ఏదో ఒక రూపంలో వాడుకోవాలమ్మా, రకరకాల పిల్స్ అను. సో ఇది ఏం లేదమ్మా, కేవలం మనం షుగర్ బాదం తెచ్చుకొని పైన పొట్టు తీసేసి ఈ విధంగా ఇలా పొట్టు తీసేసి ఈ విధంగా తయారు చేసుకుని రోజు ఒకటమ్మా. సో ఇది చాలా చేదు ఉంటుందమ్మా. సో అంగిట్లో వేసేసుకొని నీళ్ళు తాగేసే. సో ఇంకోటి అంటే నమనాల్సిన వద్దమ్మా, నమిలిన ఏం కాదు, చేదుకు భరించలేరమ్మా. సో అంగిట్లో వేసేసుకొని నీళ్ళు తాగేసేయాలి. ఇంకోటి ఏంటంటమ్మా, ఇప్పుడు ఇలా టచ్ చేశారు కదమ్మా, నేను టచ్ చేశాను, మీరు కూడా టచ్ చేశారు, నాలుక మీద పెట్టుకోండి అమ్మా, ఎంత చేదు ఉంటుందో చూడండి. సో భగవంతుడు ఎంత శక్తిని ప్రసాదించాడు చూడమ్మా దీంట్లో. కాకరకాయ మించిన చాలా చేదు, షుగర్ కు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట. సో అంత చేదు ఉంటుందమ్మా. అందుకే దీన్ని కదవా బాదం, బిటర్ బాదం అని చెప్పేసి చెప్తుంటారు. సో అందుకే నమలగలిగినటువంటి వాళ్ళైతే నమలొచ్చమ్మా. కష్టం ఉంటుంది. అందుకే నేను చెప్పాను కదమ్మా, అంగిట్లో వేసుకుంటే నాలుక దాటి వేసిపోతే ఇంకేముండదమ్మా. నాలుక మీదనే ఆ టేస్ట్ బడ్స్ ఉంటాయి, టేస్ట్ తెలుస్తుంది. అంగిట్లో వేసుకుని నీళ్ళు తాగితే సరిపోతుంది. సో ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు జస్ట్ ఒకటి అంగిట్లో వేసుకొని మింగాలి. సో సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కటి సరిపోతుంది. అంటే వాళ్ళ లెవెల్స్ బట్టి, షుగర్ లెవెల్స్ బట్టి. ఓకే. సో చూసారు కదా మన షుగర్ బాదం అంట. సో ఇది షుగర్ పేషెంట్స్కి చాలా చక్కటి ఔషధంలాగా వర్క్ చేస్తుంది. సో మరి ఇది మీకు తెలిస్తే, ఒకవేళ ఈ మెడిసిన్ గురించి తెలిస్తే కూడా కామెంట్ చేయండి. తెలియకపోతే వాడాలి అనుకుంటే డాక్టర్ని సంప్రదించి ఎలా వాడాలి అనేది మేము ఆల్రెడీ చెప్పేశారు సార్. సో దాన్ని తీసుకోండి. ఒకవేళ మీ రిజల్ట్స్ మంచిగా వచ్చినట్లయితే, మీకు సాటిస్ఫైయింగ్ అనిపిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. సో లైవ్లో దాని ఔషధ గుణాలతో పాటు ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలని సార్ చక్కగా వివరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.